अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. ఖురాన్లోని 53వ సూర అన్ నజ్మ్ సూర ఆయతులు 62 అవతరణం మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి. క్రింద పడేటప్పటి నక్షత్రం సాక్షిగా మీ సహచరుడు అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దారి తప్పనూ లేదు, పెడదారి పట్టనూ లేదు. అతను తన మనోవాంఛల ప్రకారం మాట్లాడటమూ లేదు. అది అతను మాట్లాడేదంతా అతని వద్దకు పంపబడే దైవవాణి వహీ తప్ప మరేమీ కాదు. అసాధారణ శక్తి గల దైవదూత జిబ్రయీల్ అతనికి ఖురాను నేర్పాడు. అతడు గొప్ప శక్తి సంపన్నుడు. మరి అతను తిన్నగా నిలబడ్డాడు. అతడు ఎత్తైన ఆకాశపుటు అంచులపై ఉన్నాడు. మరి అతను సమీపించసాగాడు. అలా అలా వాలుతూ వచ్చాడు. చివరికి అతను 2 ధనస్సులంత దూరాన లేక అంతకన్నా తక్కువ దూరాన ఉండిపోయాడు. తరువాత అతడు దైవదాసునికి అందజేయవలసిన సందేశాన్ని అందజేశాడు. ప్రవక్త తిలకించినది అసత్యమని అతని హృదయం చెప్పలేదు. ఏమిటి? ప్రవక్త చూస్తున్న దానిపై మీరు అతనితో వాదులాడుతున్నారా? అతను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని జిబ్రయీల్ను మరో సందర్భంలో కూడా చూసి ఉన్నాడు. సిద్రతుల్ ముంతహా దగ్గర. అక్కడే జన్నతుల్ మావా కూడా ఉంది. అప్పుడు ఆ సిద్రాను ఆవరించే వస్తువేదో ఆవరిస్తూ ఉన్నది. అతని చూపు తప్పిపోనూ లేదు, హద్దు దాటిపోనూ లేదు. నిస్సందేహంగా అతను తన ప్రభువు యొక్క గొప్ప సూచనలు కొన్నింటిని తిలకించాడు. ఏమిటి? మీరు లాతు ఉజ్జాను గాని చూశారా? మూడవది చివరిది అయిన మనాతును కూడా చూశారా? ఏమిటేమిటి? మీకోసమేమో మగపిల్లలును ఆయన కోసమేమో ఆడపిల్లలా? ఈ విభజన మరీ ఘోరమైనది కదూ. నిజానికి ఇవన్నీ మీరు మీ తాత ముత్తాతలు వాటికి పెట్టుకున్న పేర్లు మాత్రమే. వీటిని గురించి అల్లా ఏ ప్రమాణము పంపలేదు. వీళ్ళు కేవలం అంచనాలను